రొట్టెలు, చికెన్, బగారా రైస్. ఇక్కడ చికెన్ కూర వండుతున్నారు చూడండి. ఆంజనేయ స్వామికి నాన్ వెజ్ పెట్టడం అది కరెక్టేనా? నార్మల్ గా పెట్టారు కదా, ఇక్కడ పెడతారు. ఇక్కడ ఇదే స్పెషల్. కోడి కోసి ఇగో స్వామివారికి ప్రసాదంగా సమర్పించనీకే పోతున్నారు. చాలా మంది భక్తులు పెరుగుతున్నారు. చాలా మంది వచ్చి ఇక్కడ స్వామివారి మొక్కులు చెల్లించుకుంటున్నారు, ఈ ఆటలు కానీ కోళ్ళు కానీ. ఇప్పుడు ఇది ఇట్లనే రక్తపాతం చేసుకుంటా పోతే స్వామివారి దానివల్ల ఏమన్నా అపవిత్రమయ్యే అవకాశాలు ఉన్నాయా? నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. ఈరోజు మీకు ఒక అద్భుతమైన టెంపుల్ అయితే మీకు చూపించబోతున్నా. నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ యూట్యూబరు అండ్ ఏ సోషల్ మీడియాలో అంటే తక్కువ కొన్ని ఛానల్స్లలో వచ్చింది ఈ టెంపుల్ గురించి అంత డెప్త్గా డీటెయిలింగ్గా ఎవరైతే చూపించలేరు. నేనే ఇంత డీటెయిలింగ్గా మీకైతే ఇప్పుడు మీకు చూపించబోతున్నా. ఏడికి వచ్చినంటే శ్రీ చింతకుంట ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసిన. ఈ టెంపుల్లో ప్రత్యేకత ఏంటంటే, సో మనం రీసెంట్గా మేడారం జాతరకు పోయినాం కదా. మేడారం పోయిన భక్తులందరూ ఏం చేశారు, ఎక్కువ పైసలు ఉన్న వాళ్ళు యాటలు కోసుకున్నారు, లేని వాళ్ళు కోడి పుంజుడు కోసుకున్నారు, మందు చిందు ఎట్లయితే ఎంజాయ్ చేసినారో ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర సేమ్ అదే విధంగా నాన్ వెజ్ కోసుకొని ప్రసాదంగా స్వామివారికి పెడతారు. కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా, నాకు కూడా ఆశ్చర్యంగా ఉన్నది. నేనైతే షాక్ అయిపోయినా ఈ విషయం తెలిసిన వెంటనే. అసలు ఏంది ఈ టెంపుల్లో నాన్ వెజ్ ప్రసాదము మన వీర హనుమానికి ఎందుకు పెడుతున్నారు, సో దాని గురించి డీటెయిలింగ్ ఇన్ఫర్మేషను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇప్పుడు ఈ టెంపుల్ ఏడుందంటే వనపర్తి డిస్టిక్ పెబ్బేరు మండలం పాతపల్లి అనే గ్రామం. సో పాతపల్లి అనే గ్రామం అనేది నా వెనకాల దూరం ఉంది. ఆ విలేజ్ నుంచి టెంపుల్కి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్. అంటే ఊళ్ళో నుంచి పొలాలకు రావాలి. మొత్తం టెంపుల్ కూడా మంచిగా పచ్చని పొలాలలో ఉన్నది. మంచిగా ఒక పల్లెటూరు అట్మాస్ఫియర్, ఫుల్ గ్రీనరీ. సో మంచిగా ఉంది. పక్కన ఒక లేక్ ఉంది. ఆ లేక్ పక్కనే మన ఆంజనేయ స్వామి ఉన్నాడు. అండ్ ఇక్కడ ఈత చెట్లు, మంచి ఆర్గానిక్ కళ్ళు కూడా దొరుకుతుంది. ఇక్కడ మొత్తం పొద్దుగాలు వస్తే మనకు ఆర్గానిక్ కళ్ళు కూడా దొరుకుతుంది. చాలా బాగుంది, మంచి వైబ్ ఉంది. అండ్ ఈరోజు స్పెషల్గా అమావాస్య. వీటికి ఎక్కువ భక్తులు అమావాస్య రోజు వస్తారంట. మళ్ళీ ఉగాది పండుగ రోజు, సంక్రాంతి పండుగ రోజు. గుడి చిన్నదే అండ్ ప్లేస్ కూడా చిన్ననే ఉన్నది. బట్ భక్తులు మాత్రం మస్తు మంది వస్తారంట ఈ పండుగల రోజు మాత్రము అండ్ అమావాస్య రోజు. ఈరోజు అమావాస్య మంగళవారము. ఈరోజు అయితే వచ్చిన నేను గుడి ఎక్స్ప్లోర్ చేద్దామని. కొంచెం లేట్ అయితే వచ్చేసిన. సో మార్నింగ్ వస్తే భక్తులు ఎక్కువ మంది ఉంటారంట. ఇప్పుడు కొంతమంది భక్తులు ఉన్నారు. ఉన్న భక్తులలో కొంతమంది నాన్ వెజ్ కూడా వండుతున్నారు. ఇప్పుడు మీకు స్వయంగా చూపిస్తా వాళ్ళు నాన్ వెజ్ వండి స్వామివారికి ఎట్లా ప్రసాదం పెడతారు ఏందనేది. గుడి గురించి డీటెయిలింగ్గా ఇక్కడ పంతులు గారు ఉన్నారు. పంతులు గారితో మాట్లాడి మొత్తం అయితే మనం తెలుసుకుందాం. చలో చూద్దాం పాండ్రిగా. సో ఈ టెంపుల్ మొత్తం పచ్చని పంట పొలాలలో ఉంది. చూసుకోవచ్చు, మొత్తం ఎక్కడ చూసినా కానీ మనకు ఫుల్ గ్రీనరీ కనబడుతుంది. మంచిగా ఒరిషన్లు, ఇగో ఈత చెట్లు, ఫుల్ గ్రీనరీ మస్తు అనిపిస్తుంది. విలేజ్ అట్మాస్ఫియర్ అయితే ఇక్కడ కనబడుతుంది. అండ్ ఈ గుడి వెనకాలనే పక్కన ఒక లేక్ ఉంది. సో మస్తు ఉంది. ఆ లేక్ కూడా చూడడానికి చాలా బాగుంది. సో ఈ పాతపల్లి అనే గ్రామం నుంచి టెంపుల్ దగ్గరికి రావడానికి ఎగ్జాక్ట్లీ 2 కిలోమీటర్ డిస్టెన్స్ అవుతుంది. కొంచెం మట్టి రోడే ఉన్నది. సో మేబీ వర్షాకాలంలో వస్తే మాత్రం అంత కంఫర్ట్గా ఉండదు. కార్లల్లో బైక్ల మీద రావడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. కొంచెం రోడ్స్ అయితే అన్కంఫర్ట్గానే ఉన్నాయి. విలేజ్ నుంచి, పాతపల్లి విలేజ్ నుంచి ఇక్కడ మన స్వామివారి టెంపుల్కి రావడానికి. సో ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు. ఇక్కడ టెంపుల్ ఇప్పుడు మనం చూస్తుంది ఇది స్వామివారి టెంపుల్. సో టెంపుల్ ముంగట్టే ఇక్కడ చూడండి, మొత్తం బ్లడ్ అయితే కనబడుతుంది. ఇక్కడనే కోళ్ళు, మేకలు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. అండ్ ఇక చూసుకోండి, మొత్తం కోడి బొచ్చే చూస్తున్నారు కదా. ఇదంతా కోడి బొచ్చే. చూసుకోండి, ఇదంతా కోడి బొచ్చే. మస్తు కోళ్ళు కోసినట్టున్నారు. సో మనకు ఆంజనేయ స్వామి ఎక్కడున్నా కానీ ఈ రాగి చెట్టు ఉంటుంది చూడండి. రాగి చెట్టు, పెద్ద రాగి చెట్టు అండ్ వేప చెట్టు కూడా ఉంది. ఇంకో శ్రీ చింతకుంట ఆంజనేయ స్వామి దేవస్థానము, పాతపల్లి గ్రామము చూడండి. సో బోర్డు కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఒక చిన్న షాప్ కూడా ఉంది చూడండి. అంటే పెద్దగా డెవలప్మెంట్ అయితే ఏం లేదు. టెంపుల్ ఏదైతే పాత టెంపుల్ ఉన్నదో అదే టెంపుల్ని ఇక్కడ భక్తులు అయితే వచ్చి దర్శించుకుంటున్నారు. అండ్ స్లాబ్ వేసిన చూడండి, పాత కన్స్ట్రక్షను చూడండి, ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. మేబీ ఇంకా భక్తులు రెగ్యులర్ వస్తున్నారు కాబట్టి ఇంకా డెవలప్మెంట్ అవుతుండొచ్చు. మీకు స్వామివారిని లోపలికి వెళ్ళి చూపించక ముందు కొంచెం ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ చూపిస్తాయి వెనకాల. చూడండి,
ఇక్కడ రాయికి మొత్తం ఆరెంజ్ కలర్ వేసినారు, చంద్రం. సో మన ఆంజనేయ స్వామి అంటేనే స్వామివారికి మొత్తం చంద్రం ఉంటుంది కదా, సో ఇక్కడ ఆరెంజ్ కలర్ వేసినారు. అని చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం ఇగో వచ్చిన భక్తులు ఇక్కడ నాన్ వెజే కదా, నాన్ వెజ్ కర్రీ కదా, ఏం కర్రీ చికెనా? ఇక్కడ చికెన్ కూర వండుతున్నారు చూడండి. ఇగో ఇంకా చికెన్ కూర వేడి వేడి కూర ఉడుకుతున్నది. ఏడికైనా వచ్చిరాక మీరు? మేము హనుమాన్లు కడతాం. ఇక్కడ లోకలేనా మీరు? ఎన్ని ఇయర్స్ నుంచి వస్తారు ఇక్కడికి? ఇక్కడ 6 years నుంచి. 6 years నుంచి వస్తారు. అంటే ఇట్లా ఆంజనేయ స్వామికి నాన్ వెజ్ పెట్టడం అది కరెక్టేనా? నార్మల్గా పెట్టరు కదా, ఇక్కడ పెడతారు. ఇక్కడే పెడతారు. ఇక్కడ ఇదే స్పెషల్. ఓకే ఓకే. మీకు మొక్కుకున్న కోరికలను నెరవేరుతాయా? సెంటిమెంట్ అయినా ఇక్కడ ఆంజనేయ స్వామి. సో ఇక్కడ ఇంకొక ఫ్యామిలీ ఉన్నారు, ఇక్కడ రొట్టెలు చేస్తారు. అక్క నమస్తే. నమస్తే. ఏం పేరు మీ పేరు? విమల. విమల. ఏ ఊరికైనా వచ్చారు? మాది వనస్థలిపురం, హైదరాబాద్. అమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఓకే, మీ అమ్మవారు ఇక్కడ పెబ్బారు. ఓకే, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఆంజనేయ స్వామి? మీరు చిన్నప్పటి నుంచి చూస్తుంటారు లోకల్ కాబట్టి. మేము 5 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఇక్కడ బాగా అలవాటు, మాకు చిన్నప్పటి నుంచి వస్తున్నాం. అంటే అప్పటి నుంచి టెంపుల్ ఇట్లా ఉందా? లేదు, చిన్న చుట్టూతా జాలీలు కట్టి ఉండేది. ఇట్లా గోపురము తర్వాత కట్టారు. గోపురం తర్వాత కట్టారు. అప్పుడు స్టార్టింగ్ లో చుట్టూతా జాలీలు ఉంటే దేవుడు మాత్రం ఉండేది. ఓకే. ఇక్కడ అవన్నీ సత్రాలు అవన్నీ వాటర్ ఏం లేవు. ఇప్పుడు కొంచెం డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు అయింది. మేము ఇక్కడ రావట్టే దగ్గర దగ్గర 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు పైన అవుతుంది. 40 సంవత్సరాలు పైన గుర్తున్నంత వరకు. ఓకే, ఇప్పుడు స్వామివారికి ప్రసాదంగా ఏమేమి ఇస్తారు ఇప్పుడు మీరు? రొట్టెలు, చికెన్, బగారా రైస్, ఓకే, అవన్నీ మళ్ళీ ఇచ్చేసి వస్తాం. ఓకే, ఇప్పుడు మన సిటీ సైడ్ ఆంజనేయ స్వామికి మనం నాన్ వెజ్ పెట్టాము. ఇంకా డీటెయిలింగ్గా లోపల పంతులు గారు ఉన్నారు, పంతులు గారిని అడిగి మనం ఇంకా డీటెయిలింగ్గా తెలుసుకుందాం. ఓకేనా? చలో లోపలికి పోదాం పండ్రి. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి అయితే వచ్చేసినాం చూడండి. ఇక్కడ అన్ని గంటలు కట్టినారు. శ్రీరామ్. అండ్ చాలామంది భక్తులు కూడా ఉన్నారు చూడండి లోపలికి. సో అందరూ వీళ్ళు స్వామివారిని దర్శించుకోనికి వచ్చిన భక్తులు వీళ్ళందరూ. అండ్ ఇక క్యూ లైన్ కూడా ఉంది. సో లోపల స్వామివారి గర్భగుడి ఉన్నది. సో వీళ్ళు కొంచెం అంతా క్లియర్ అయిన తర్వాత మీకు లోపలికి వెళ్ళి ఇంకా డీటెయిలింగ్గా స్వామివారిని చూపిస్తా. అండ్ లోపల అయ్యగారు ఉన్నారు, సో పంతులు గారు, ఆయనతో కూడా మనం డీటెయిలింగ్గా మరి స్వామివారి గురించి మొత్తం అయితే మనం తెలుసుకుందాం. జయ శ్రీరామ్. సో చూడండి, సో అందరూ స్వామివారిని దర్శనం చేసుకోండి. సో చూసిన ప్రతి ఒక్కరు జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక్కడ స్వామివారి దగ్గరనే ఇప్పుడు నాన్ వెజ్ ఏదైతే పెడుతున్నారో ఆ స్వామివారి పాదాల దగ్గర ఇంకా మనం తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ వీళ్ళందరూ దర్శనం చేసుకున్న తర్వాత అయ్యగారు ఫ్రీ అవుతారు. అప్పుడు మనం డీటెయిలింగ్గా అన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. అండ్ ఇక్కడ వచ్చిన భక్తులు కూడా స్వామివారి ఏదైతే మెయిన్ గడప ఉందో గడప దగ్గర కూడా నీళ్ళు పోస్తున్నారు. అసలు నీళ్ళు ఎందుకు పోస్తారో కూడా మనం పంతులు గారిని అడిగి తెలుసుకుందాము. వీళ్ళందరూ వచ్చిన భక్తులందరూ ఇక్కడ నీళ్ళు పోస్తున్నారు చూడండి. మొత్తం మెయిన్ గడప దగ్గర నీళ్ళు పోసి మొక్కుతున్నారు. రైట్, వీళ్ళు ప్రసాదం తీసుకొని వచ్చినారు చూడండి స్వామివారికి. ఏమేమి ఉన్నాయండి దీంట్లో? రొట్టె, అన్నము, ఓకే, కూర చికెన్ కూరనా? కోడి కోసి ఇగో స్వామివారికి ప్రసాదంగా సమర్పించనీగా పోతున్నారు. ఓకే అండి. ఓకే, ఈ చెంబులు ఏంది? కళ్ళ శాఖ, కళ్ళు శాఖ. ఓకే ఓకే. సో ఇట్లా భక్తులు ఇట్లా వాళ్ళు ఏదైతే వండుకుంటారో ఆ ప్రసాదం స్వామివారికి సమర్పించుకోనిక పోతున్నారు చూడండి. సిందరగుంటాంజనేయ స్వామి గోవింద గోవింద, భక్తాంజనేయ స్వామి గోవింద గోవింద, అడుగడుగు దండాల వాస గోవింద గోవింద, వీరాంజనేయ స్వామి గోవింద గోవింద, ఆంజనేయ స్వామి గోవింద గోవింద. ఇప్పుడు నాతో పాటు మన స్వామివారి ప్రధాన అర్చకులు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. చెప్పాలి మన స్వామివారి గురించి. సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు ప్రధాన అర్చకులుగా ఉన్నారు? మేము వంశపారంపర్యంగా ఉన్నాము. ఓకే, అయితే ఎన్నో వంశస్థులు మీరు ఇక్కడ స్వామివారి సేవ చేసుకోవడం? ఇక మేము 3 తరాలు దాటిపోయింది. 3 తరాలు. అంతకుముందు అంటే రికార్డు బుక్కులనే మాది వంశపారంపర్యంగా మా తాతగారు మా నాయనగారు చేసిండ్రు, మా తాతగారు చేసిండ్రు. మేము 65-66 ఏళ్ళు ఇప్పటికీ.
అయినా కొనసాగుతున్నా. అంటే గుడి స్థాపించినప్పటి మీ కులస్తులే ఉన్నారండి. ఓకే ఓకే. మాకే వంశపరంపరంగా మాకే ఉంది ఇది. ఆ వంశపరంపరంగానే వస్తున్నాం కాబట్టి ఇప్పుడు నేనైంది ఇంతవరకు నేనున్నా. ఇప్పుడు మా కొడుకు చేస్తున్నాడు. ఆ బాబు చేయబట్టి కూడా 3 సంవత్సరాలు అవుతుంది. ఓకే. అండ్ ఇక్కడ మన స్వామివారికి స్పెషల్గా ఇక్కడ నాన్ వెజ్ ప్రసాదం పెడుతున్నారు. అసలు ఏంది స్వామివారికి నాన్ వెజ్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఆ ప్రత్యేకత ఏంది అసలు? నాన్ వెజ్ ప్రత్యేకంగా అంటే ఇది అడవి. ఓకే. అయితే వాస్తవం ముఖ్యానికి ఆంజనేయ స్వామి లేని ఊరంటూ ఉండదు. అవును, ప్రతి ఊర్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇప్పుడు కాబట్టి రాములవారు, శివుడు, నవగ్రహాలు ఇవల్ల వెలిసినాయి. కానీ మొదట్లో అయితే మాత్రం ఆంజనేయ స్వామి పాపులర్. అయితే ఈ గ్రామస్తులకు ఆంజనేయ స్వామిని పెట్టుకోవాలని ఆయన ఇదైతే స్వామివారి గుడి లేదా? గుడి లేదు. ఓకే. పాతపల్లిలో గుడి లేదు. ఓకే. గుడి లేనందువల్ల ఇక్కడ రాక్షసులు ఇది ఒక బాట, ఊర్లకు వెళ్ళే బాట మెయిన్ బాట. అయితే ఆ భక్తులు కానీ ఎవరే కానీ ఈ బాటసారి వాళ్ళను పోయేవారిని ఆ రాక్షసులు అనే వాళ్ళు పీడిస్తూ వాళ్ళ రక్తం ఇది చేయడము జరిగిందంట. మనకు కూడా తెలియదు, పెద్దవాళ్ళు చెప్పారు, అది మీరు మేము ఆచరిస్తున్నాం. అయితే ఆ గ్రామస్తులు ఆంజనేయ స్వామిని వేడుకొని గద్దెలకు అక్కడ ఇక్కడ చేస్తుంటారు కదా వింతలు. ఆ వింతగా చూస్తే మీకు నేను ఊర్లో ఉండను, మీ శివారు సందన ఉంటా. ఆ శివారు సందన ఉండి ఆ బాటల ఎవరిని రాక్షసులు రానియకుండా వాళ్ళకు కంటపడ ఇది కాకుండా నేను కాపాడుతా వాళ్ళను. కానీ నేనైతే ఊర్లే కాదు అని చెప్పి ఊరి పొలిమేరలో వెలుస్తా అని చెప్పిండు. చెప్పిన దాని వల్ల స్వామివారి ఇక్కడ స్వయంభూ ఎక్కడ ఉన్నాడో లేదో కానీ ఈ పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామంలో ఇది స్వయంభూ శివారు సందన. అన్ని ఊర్లో ఉంటే ఊరి మధ్యలో ఉంటాడు. అయితే ఈ ఊరిలో శివారు సందన, పొలిమేర సందన ఉన్నాడు. ఇక్కడ వెలిసి ఆ బాటసారిని కాపాడుతూ ప్లస్ భక్తులు కూడా ఏమన్నా మనకు శరీర బాధలు కానీ, సంతానం కాని వారు కానీ, ఉద్యోగాలు లేక కానీ ఇవి ఇట్లాంటివి ఉంటే కూడా, గ్రహ బాధలు ఉంటే కూడా అవి తొలగిస్తూ ఆ భక్తులతోటే ఆయనకు వాళ్లకు రాక్షసులకు యాటలు కూళ్ళు ఇప్పిస్తూ స్వామివారికి మాత్రం పంచామృతంతో అభిషేకము, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర అని ఈ 5 రకాలు కలిపి ఆ స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. అట్లే స్వామివారికి ఆకుల పూజ, భక్షాలు లేదు, సిరాపురి లేదు, స్వీట్ ఆఖరికి షాప్లో తెచ్చిన స్వీట్ అయినా కానీ స్వామివారికి నైవేద్యంగా పెడతారు. పెట్టి ఆ యొక్కటి అవి చేసుకొని అవిటికి ఆరగింపుగా స్వామివారి ముందల ఏదో దూరంగా కోసుకుంటారు. కోసుకొని ఇంకా అది మళ్ళీ ఎందుకు మీ వాళ్ళు అడుగుతుంటారు, అవును స్వామి ఆ రాక్షసులు కోసినప్పుడు అక్కడనే ఉండాలి కానీ ఇక్కడికి ఎందుకు అంటే ఏందో వాళ్ళ ఆనతి ఏంటంటే స్వామివారు చూసిండో లేదో మేము సాటుకు కోసుకున్నాం ఆయనకు గనపడలే అని ఏదో వాళ్ళ మూఢనమ్మకంగా గుళ్ళె పెట్టేవాళ్ళు. ఇప్పుడు మనం దాన్ని నిషేధించి కడప యువతల పెట్టిస్తున్నాము. ఆ విధంగా కొనసాగిస్తున్నాము మనము. లేకపోతే అప్పటికి పురాతన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా నాన్నగారు ఉన్నప్పుడు కూడా లోనికే నైవేద్యాలు పోతున్నాయి, గర్భగుడిలో పెడుతున్నారు. అంటే అది వాళ్ళకు అంత ఇది లేదు కాబట్టి అప్పుడు అలా జరిగింది. కానీ ఇప్పుడు మనం ఏం చేసినామంటే కొద్దిగా మార్పు చేసినాం అన్నట్టు. అక్కడ రాకుండా కడప యువతలు పెడుతున్నాం. నెక్స్ట్ సారి ధ్వజస్తంభం కాడ పెట్టాలని అనుకుంటున్నాము. అది జరగాలని స్వామివారికి కోరుతున్నాము. ఇప్పుడు స్వామివారికి ప్రసాదంగా బయట ప్రపంచంలో గుళ్ళ గర్భగుళ్ళలో ఎక్కడైతే స్వామివారికి స్వీట్లు ఏవైతే పెడతారో అదే విధంగా ఇక్కడ ప్రసాదంగా పెడుతున్నారు. నాన్ వెజ్ మాత్రం పెట్టేది స్వామివారికి కాదు, రాక్షసులకి. ఓకే, అది క్లారిటీ. ఎందుకంటే చాలా మంది భక్తులు ఏమనుకుంటున్నారంటే ఏదైతే ఈ మేకలు కోళ్ళు కోస్తున్నారో స్వామివారి గర్భగుడిలో పెడుతున్నారు, స్వామివారికి ప్రసాదంగా పెడుతున్నారు అనే టాక్ వెళ్ళిపోతుంది బయట. చాలా మంది అదే అనుకుంటున్నారు కానీ అది కాదు. అది ఎంతసేపు ఉన్నా
స్వామివారికి పంచామృతంతో అభిషేకం, పండ్లు పూలు, 5 రకాల పండ్లు కానీ, సిరాపురి నైవేద్యం కానీ, ఈ విధంగా భక్షాలు కానీ, ఇవే ఆ స్వామివారికి టెంకాయలు, ఇవే స్వామివారికి సంబంధించినవి. ఇది మాత్రం నాన్ వెజ్ మాత్రం రాక్షసులకు సంబంధించింది. ఓకే ఓకే. ఇంకొకటి స్వామి, ఇప్పుడు నేను ఇక్కడ టెంపుల్కి రావడానికి కారణం సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూసి నేను స్వామి అని చూపిద్దాం నా సబ్స్క్రైబర్స్కి అని చెప్పేసి నేను వచ్చిన. ఓకే, ఆ వీడియోలకి నేనేదైతే చూసినానో ఆ వీడియోల కింద నార్మల్ చూసిన వాళ్ళు వాళ్ళ అభిప్రాయం కామెంట్ రూపంలో పెడుతుంటారు కదా. సో మన సనాతన ధర్మంలో ఆంజనేయ స్వామికి మాంసాహారం అనేది పెట్టకూడదు, అది చాలా తప్పు అదని చెప్పేసి కొంచెం నెగిటివ్గా తీరుతున్నారు కామెంట్లలో. ఇప్పుడు మనం ఏంటంటే వాళ్ళకి క్లారిటీ ఇద్దాం, ఎందుకు ఇక్కడ స్వామివారి గుళ్ళ మాంసాహారం పెడుతున్నారు అనేది మీరు ముందే చెప్పినారు. ఈ రాక్షసులకు పెట్టేది స్వామివారికి కాదు, ఇట్లా కొంతమంది అనే వాళ్ళకు ఏం చెప్తారు మీరు ఫైనల్గా? అది మనం చెప్పేది మెయిన్ ఏమంటే, ఇప్పుడు ఇది అథాట్ ఎవరికైతే వస్తుందో, ఎవరెవరు ఇదైతున్నారో, కానీ స్వామివారు చాలా డేంజరు, అది మంచి పని కాదు. ఇప్పుడు తనకి మాలిన ధర్మం లేదంట, మనకేందో మన ఇది ఏందో చూసుకోవాలి. కానీ ఆ స్వామివారిని పేర్లు పెట్టే మనం కాము కాబట్టి ఆ సొంటిది మానుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు బీడి ఎందుకు తాగుతున్నావు, సుట్టి ఎందుకు కాలుబావు, సిగరెట్ ఎందుకు అంటిస్తున్నావు అనేది తప్పది. ఎందుకంటే ఎవరి తృప్తి ఎవరి విశ్వాసం వాళ్ళది, అది అందు గురించి మనం ఆ కామెంట్ చేయడం మాత్రం తప్పు. కాకపోతే నీకు శాతనైతే ఓ టెంకాయ తెచ్చి కొట్టు, లేదంటే నీవు వీడికి నీ ఇష్టం, ఆయన అయితే నువ్వు దూరం చేయని మేము అనము, వచ్చి మొక్కుకో, కానీ నీవు లేకపోతే రావద్దు. ఇక్కడ ఏ రోజు స్వామివారికి పూజలు జరుగుతుంటాయి? స్పెషల్ పూజలు శనివారం, సోమవారం, మంగళవారం, అమావాస్యకు అన్నదానం జరుగుతుంటాయి. ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు ఈ మంగళవారం స్పెషల్, నార్మల్ మంగళవారం, శనివారం ఆంజనేయుల గుడి టెంపుల్లో స్పెషల్ పూజలు చేస్తుంటారు. స్వామివారి భక్తులు కూడా ఎక్కువ వస్తుంటారు ఆ రోజులలో. ఆ 2 రోజుల్లో ఇక్కడ పబ్లిక్ బాగుంటారా? సోమవారం ఉండరు, ఉండరు, తక్కువ ఉంటారు కానీ తక్కువ ఉంటారు. మిగతా డేస్ లో ఉంటారు బాగా. ఓకే, శనివారం రోజు స్వామివారు పుట్టినరోజు. అయితే మంగళవారం ఆయన లంకకు పోయి సీతమ్మ వారి జాడ తెలుసుకొచ్చిన దినం మంగళవారం. అందు గురించి దాన్ని జయవారం అని పిలుస్తాం అన్నట్టు. మంగళవారాన్ని ఏమంటామంటే జయవారం అంటే సీతమ్మ వారి జాడ తెలుసుకొచ్చిన వారం రోజు అది. కాబట్టి అది జయవారం స్వామివారికి, అది కూడా ఇంపార్టెంటే. ఇక్కడ శనివారమే స్వామి పుట్టినరోజు. అందు గురించి ఈ సోమవారాన్ని మాత్రం కొంచెం ఎవరు అంతగా పర్టికులర్గా ఉండదు. కాకపోతే తక్కువ ఉంటారు కానీ తక్కువ ఉంటారు. ఇంకొకటి, ఇక్కడ ప్రత్యేకంగా పిల్లలు పుట్టిన వాళ్ళు ఇక్కడికి వచ్చి పూజ చేస్తే పిల్లలు పుడతారని కూడా అంటారు. అది ఎంతవరకు వాస్తవం? 99% కరెక్ట్. అది 99%. మీరు చూసారా? మీకు భక్తులు ఎవరైనా ఇక్కడ వచ్చి చెప్పిన వాళ్ళు? దాదాపు నేను ఈ స్వామివారి సేవ చేయడం 40-50 ఏళ్ళ నుండి సర్వీస్ 40-50 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. అందరికి సంతానం కాని వారికి మేము వారాలు అంటూ చెప్తాము. ఆ స్థానంలో ఎవరైతే ఉంటారో, పూజారిగా ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని నియమాలు చెప్తారు. ఆ నియమాలు పాటిస్తే ఖచ్చితంగా, ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే, సంతానం కాని వాళ్ళు మన నుదుటన బ్రహ్మ రాయకపోతేనే ఆ సంతానం కాదు. కొన్ని బాధలు ఉండడం వల్ల వాళ్ళు అక్కడక్కడ తిరిగి సంతానం కాలేదు ఇది అది అని చెప్పి ఇదవుతారు. అన్ని గుళ్ళలో తిరుగుతారు. కానీ ఈ గుడికి వచ్చిందంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. సంతానం అయిన దానికే ఈ స్వామి డెవలప్ అయింది. సంతానం వల్లనే స్వామి ఇక్కడ రథాలు సంతాన కార్యక్రమానికి స్పెషల్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఆ పూజలు ఎట్లుంటాయండి? స్వామివారిని సంతానం కోరుకోవాలంటే ఆ పూజ ఎట్లా చేయాలి? అమ్మాయిలు చేయాలన్నా అబ్బాయిలు చేయాలన్నా ఎట్లది? ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కలిసి చేయాలన్నా? ఇద్దరు చేయాలంటే కాదు, కాకపోతే అమ్మాయిలు పొద్దుగాల లేచి రావడం అంటూ కాదు. స్వామి పేరు వినా భర్త వచ్చినా కానీ పర్వాలేదు, ఎవరైనా ఒకరు వచ్చినా పర్వాలేదు. స్వామివారికి కొన్ని వారాలంటూ చెప్తాము. ఆ వారాల ప్రకారంగా వచ్చి లాస్ట్లో రోజు మాత్రం ఇక్కడ వచ్చి
స్వామివారికి పంచామృతంతో అభిషేకం ఆకుల పూజ చేయించినప్పుడు కంపల్సరీ పొద్దుగాల వచ్చి చేయించుకుంటే బాగుంటుంది. ఎన్ని వారాలు తిరగాలి? అట్లా 5 వారాలు 11 వారాలు అంటే వాళ్ళ ఇదిని బట్టి చెప్తుంటాము. అయితే లాస్ట్ 21 వారము, కొందరు 101 వారం కూడా తిరిగిన వాళ్ళు ఉన్నారు. ఆ 101 వారంలో కూడా సంతానమై తొట్లే కూడా అయిన దినాలు ఉన్నాయి. ఇక్కడ ఏ టైం రావాలి తిరగడానికి, స్వామివారి ప్రదక్షిణాలు చేయడానికి? 7:30-8 రావాలి. ఇప్పుడు ఇప్పుడు టెంపుల్ డెవలప్మెంట్ గురించి ఏమైనా ఉన్నారండి ప్లాన్లు? మరి ఎట్లా చాలామంది జనాలు కూడా వస్తున్నారు, టెంపుల్స్ చిన్నగా ఉన్నది, మరి ఈ టెంపుల్ డెవలప్ కావాలని ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? ఎవరైనా పొలిటికల్ లీడర్స్ అట్లా ఎవరైనా అప్రోచ్ అవుతున్నారా? ఏంది అసలు? ఎంతసేపు ఉన్నా వాళ్ళు వస్తారు, వాళ్ళ ఎలక్షన్ గురించి మాట్లాడుకుంటారు, ఏదో స్వామి దేవుడు అని చెప్పి చేసిపోతుంటారు. అంతేగాని ఎవ్వరు పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టి చేసింది అయితే లేదు. చాలా మంది భక్తులు పెరుగుతున్నారు, చాలా మంది వచ్చి ఇక్కడ స్వామివారి మొక్కులు చెల్లించుకుంటున్నారు, ఈ ఆటలు కానీ కోళ్ళు కానీ. ఇప్పుడు ఇది ఇట్లానే రక్తపాతం చేసుకుంటా పోతే దాన్ని మీరు ఇందాక కొంచెం ఖండిస్తాను అది అని అన్నారు కదా, సో దాన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు ఫర్దర్గా ఫ్యూచర్లో ఎట్లా అంటే ఇప్పుడు స్వామివారి పేరు విన చేస్తున్నారు, వాళ్ళు తిని నాన్ వెజ్ తిని డైరెక్ట్ వచ్చి గుళ్ళోకి వస్తున్నారు. గుళ్ళోకి వచ్చి మందు కూడా కాకుండా కొంచెం అది భక్తులను కూడా ఇబ్బంది పెడతారు. ఎందుకంటే అది ఒక్కరు 2-3 తయారవుతారు లోన, అందరు అట్నే తయారవుతారు. అయితే ఇక్కడ భక్తులకు కూడా సిరాక్ అనిపిస్తుంది. ఏమి నాన్ వెజ్ తినలో కూడా కొంచెం అది ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు బల్యోళ్ళు, బాపనోళ్ళు, కోంటోళ్ళు ఉన్నారు కదా, కాబట్టి వాళ్ళు తినని వాళ్ళకు కూడా ఆడికి పోతే ఆంజనేయ స్వామి దగ్గర అంత గలీజ్ ఉంటుంది అనేది తాగుతారు అన్నట్టు ఒక ఇది అయిపోతుంది. అందు గురించి దాన్ని నిషిద్ధం చేస్తే బాగుంటుందని నా అభిలాష. అయితే కాకపోతే దీనికి కంపౌండ్ ఒకటి ఏర్పాటయ్యి తిన్న తర్వాత బయటి వాళ్ళు బయటనే పోతే స్వామివారికి శ్రేష్టంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది, బాగుంటుంది. కానీ అటువంటి అపవిత్రం చేయకుండా చేస్తే బాగుంటుంది అని నా ఆశ. ఇప్పుడు నార్మల్గా మీ ఇంతకుముందు ఇప్పుడైతే మీరు దేవుని అయితే పెట్టనివ్వట్లేదు, ఇంతకుముందుకు పెట్టేవాళ్ళు కదా, ఇది ఏదైతే వాళ్ళు మాంసాహారం చేస్తున్నారో స్వామివారి ప్రసాదంగా, స్వామివారి దానివల్ల ఏమన్నా అపవిత్రమయ్యే అవకాశాలు ఉన్నాయా? అటువంటిది ఏమి లేదు. కాకపోతే ఒకటి ఏంటంటే మనం ఒకటి ఇది చాలా విరుద్ధమైనటువంటి సమస్య. కాకపోతే ఎక్కడ ఉండాలనో అక్కడనే అది పెట్టడం బాగుంటుంది. అంతేగాని మనం తింటున్నామని ఎంకల మేడకేసుకొని తిరగడం మంచిది కాదు. అందు గురించి నేను ఈ విధంగా నేనే ఖండిస్తున్నా. మా వాళ్ళు అయితే ఇంతవరకు ఖండియలేదు, ఇది చేయలేదు. మా నాన్నగారు కానీ మా తాతగారు కానీ ఎవరు దీన్ని విమర్శించలేదు. కానీ నేనే విమర్శించి దాన్ని ఎవరు తినేదాన్ని వాళ్ళు అక్కడ పెడదామనే మంచిగా నేను అనుకుంటున్నాను. అంతే. థ్యాంక్ యూ పంతులు గారు, మీరు చాలా బిజీగా ఉన్నారు పూజ కార్యక్రమంలో, అయినా నాకు టైం ఇచ్చి మన స్వామివారి గురించి మంచిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినారు. సంతోషం. అన్నదాన కార్యక్రమం కూడా స్టార్ట్ అయిపోయింది చూడండి. సో ప్రతి అమావాస్య రోజు ఇక్కడ వచ్చిన భక్తులకు అన్నదాన ప్రసాదం కూడా ఇక్కడ భక్తులు పెడుతుంటారు చూడండి. అంటే దాతలు ఎవరైనా, సో ప్రతి అమావాస్యకి ఎవరైనా ఒక దాతలు అయితే పెడుతుంటారు చూడండి. మొత్తం నాన్ వెజ్ కాకుండా వెజ్ పెట్టినారు వీళ్ళు. ఓకే, అమావాస్య రోజు వెజ్ ఉంటుంది. నార్మల్ డేస్ అయితే నాన్ వెజ్, చేపలతో ఎక్కిస్తారు, కోళ్ళతో ఎక్కిస్తారు. ఓకే, ప్రతి ఒక్క దాంతో ఎక్కిస్తాం. అంటే నార్మల్ అమావాస్య రోజు ప్రసాదం పెట్టారా? నాన్ వెజ్ ప్రసాదం నాన్ వెజ్ ప్రసాదం పెట్టారు. వెజ్ ప్రసాదం అక్కడ ప్రసాదం ఫస్ట్ పెడతారు, తర్వాత బచ్చాలు ఇస్తారు, ఏ అన్నం తింటారు. తర్వాత అంటే రోజు మీరే పెడుతుంటారా? వేరే వాళ్ళు భక్తులు ఎవరైనా సరే దాతలు ప్రతి ఒక్క గ్రామం నుంచి, వనపర్తి నుంచి, హైదరాబాద్ నుంచి చాలా మంది వచ్చి దాతలు ఇక్కడ అమౌంట్ ఇస్తారు. వాళ్ళు పూజ కరెక్ట్ వచ్చి ఇక్కడ అన్నం అన్ని రెడీ అయినాక అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు అధికారులు గుడికి సంబంధించిన? ఎవరికి వాళ్ళ పేమెంట్ కానీ? పేమెంట్ ఇక్కడ లక్ష్మణ్ పూజారి ఉన్నాడు, ఇక్కడ లక్ష్మణ్ అని ఆయన, గోవర్ధన్, వాళ్ళిద్దరు. అంటే మీరు అందరు ఎవరు ఇక్కడ యూత్, విలేజ్ యూత్, మీరే మొత్తం ఆర్గనైజ్ చేస్తారు ఇక్కడ అంతా? ఓకే ఓకే ఓకే. ఎట్లా అనిపిస్తుంది మీకు ఇక్కడ? మీ ఆంజనేయ స్వామి గురించి మీకు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటారు, ఇట్లా ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేదు ఇట్లా స్వామివారికి నాన్ వెజ్ ప్రసాదం పెట్టడము, ఒక్క మీ ఊర్లోనే అట్లా పెడుతున్నారు. వచ్చిన భక్తులు కూడా ఏమంటున్నారు? వాళ్ళ ఫీలింగ్ ఏంది అసలు? ఎట్లా ఏమని చెప్తుంటారు మీకు భక్తులు కూడా ఇక్కడ వచ్చినప్పుడు? భక్తులు తమ కోరికలు తీరుస్తున్నారు కదా, ఆంజనేయ స్వామి అనుకునే తమ కోరిక తీరుస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చేస్తూనే ఉంటారు. అంతే, నువ్వు ఎక్కడ ఉంటావు కదా, హైదరాబాద్, కర్ణాటక నుండి కూడా వచ్చింది చాలా మంది ఇక్కడ. ఓకే,
కర్ణాటకకి కూడా వచ్చిండ్రు ఓకే తమిళనాడు అక్కడ ఇక అన్ని స్టేట్లకైనా వస్తారు. వస్తారు. అక్కడ స్టార్టింగ్ చూసుకుంటూ వద్దాం ఏమేమి పెట్టినారు ఈరోజు మెనూ. ఇక్కడ భక్ష్యాలు ఉన్నాయి, అక్కడ భక్ష్యాలు ఉన్నాయి, చిప్స్. ఇది ఏంది స్వీట్ ఏంటంటే ఇది కేసరి. ఓకే, ఇక్కడ చేయించారా మీరే మీ చేతుల మీద వండారు? ఇక్కడ డబ్బులు ఇస్తే వాళ్ళు వండి పెట్టారు. ఓకే ఓకే, మీరేనా మేడం ఈరోజు స్పాన్సర్ చేస్తుంది ఫుడ్? ఓకే, భక్ష్యాలు ఏమేమి పెట్టారండి? భక్ష్యాలు, ఓకే, కలర్ రైస్, ఓకే, గుత్తి వంకాయ కర్రీ, ఓకే, స్వీట్, కేసరి, వడియాలు. ఓకే, అంటే మీరు మొక్కుకున్నారా స్వామివారికి మేము ప్రతి అనుకున్న కోరిక? నెల అంటే ప్రతి అమావాస్యకి పెడతారు? ఖచ్చితంగా పెడతాం. ఓకే, ఎంత ఖర్చు వస్తుంది మీకు ఇక్కడ ఫుడ్ పెడితే? స్వామి 12 నుంచి 14,000 ఖర్చు వస్తుంది. ఓకే ఓకే ఓకే, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారా మరి ఇట్లా స్వామివారి చాలా సేవ హ్యాపీగా చేసుకోవడం? ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మాకు ఇక్కడ సేవ చేసినందుకు కూడా చాలా బాగుంది. మా ఇంటి దేవుడు ఆంజనేయ స్వామి. అవునా? ఓకే ఓకే. మేము నేను చిన్న పిల్లలప్పటి నుంచి మా పిల్లలు ఇక్కడే ఈ స్వామి దగ్గర. ఒక మెమరబుల్ మూమెంట్ చెప్పండి స్వామివారితో మీకు, అంటే మీ జీవితంలో ఒక మంచి మర్చిపోలేని మూమెంట్. దేవునితో మీరు ఏదన్నా కోరిక కోరుకుంటేనే కదా నమ్మేది మీరు. అమావాస్యకు వచ్చినాము, అనుకోకుండా దేవుడు ఇక్కడికి వచ్చినాము. ఓకే, అనుకోకుండా ఇక్కడ అన్నదానం కార్యక్రమం మొదలైందని చెప్పారు. ఓకే, వేరే వాళ్ళు చేస్తుంటే మీకు తెలిసింది. ఓకే, తర్వాత ఇక్కడికి వచ్చి అడిగాను అనమాట, ఎట్లా ఏం కథ అంటే ప్రాసెస్ మొత్తం చెప్పినాడు వాడు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ అమావాస్యకు మేము పెట్టేసారు. అప్పటి నుంచి పెడుతున్నాం, 1 year నుంచి ఇంకా కంటిన్యూగా పెడుతున్నారు. మీకు మంచిగా అనిపిస్తుంది చాలా. ఆరోగ్యం కానీ ఆరోగ్య బలం కానీ మంచిగా, కొద్దిగా బిజినెస్ ఫైనాన్స్ చాలా బాగుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఓకే ఓకే ఓకే, రైట్. చూడండి, బగారా రైస్, వైట్ రైస్ ఉంది, బగారా రైస్ ఉంది, భక్ష్యాలు. ఇదేం కర్రీ అండి? వంకాయ, గుత్తి వంకాయ. ఓకే, ఇది పచ్చడియా? టమాటా పచ్చడి అండ్ సాంబార్ ఉంది, కర్డ్ ఉంది. సో ప్రతి అమావాస్య రోజు ఇట్లా భక్తులు, అంటే వీళ్ళు ఇప్పుడు ఎవరైతే పెడుతున్నారో వీళ్ళు ప్రతి అమావాస్య వీళ్ళు పెడతారంట. వీళ్ళతో పాటు ఇంకా వేరే భక్తులు కూడా ఎవరైనా పెట్టాలనుకుంటే వాళ్ళు కూడా ఇక్కడ అన్నదాన ప్రసాదము వచ్చిన భక్తులకైతే పెడతారు. సో అందరైతే తింటున్నారు. చూడండి, ఎట్లుందండి? బాగుందా? మీరు ఎప్పటి నుంచి వస్తారు ఇక్కడికి? ఇదే ఊరా? ఓకే, మీకు ఎట్లా అనిపిస్తుంది? మీ గ్రామానికి వేరే ఊర్ల నుంచి భక్తులు వస్తున్నారు మీ స్వామివారిని మొక్కనీకే. ఇంత డెవలప్ లేకుండా తక్కువ, ఇప్పుడు రోజు సంవత్సరం ఎక్కువ అవుతారు పబ్లిక్. ఎట్లుండేనే మీ చిన్నప్పుడు, మీ తాతల నాటి కాలం నాటి ఎట్లుండే? సంవత్సరానికి ఒకసారి ఎక్కువ చేస్తుండే పండుగ, ఇప్పుడు డైలీ వారీగా అయింది. అంటే అప్పుడు ఇంత పబ్లిక్ లేకుండా సంవత్సరానికి ఒకసారి చేస్తున్నాం మీ ఊరు. అప్పుడు ఎట్లా చేస్తున్నాం మరి? సంవత్సరానికి ఒకసారి అంత కోళ్ళు, ఇంటింటికి ఒక కోడి, అంటే బోనాలు చేసినట్టు చేస్తుంటారు. ఇక ఏం లేవు, వచ్చి ఆటలు కోళ్ళు కోసుకొని మొక్కులు చెల్లించుకొని. ఒకటే నాడా ఎట్లా? ఒకటే నాడు. అప్పుడప్పుడు పండుగ ఒకసారి పెద్దగా జరుగుతుండే. మామూలుగా ఎప్పుడైనా ఇట్లా ఎవరైనా వచ్చి చేసుకుంటారు. ఇప్పుడు కంటిన్యూ వస్తున్నారు పబ్లిక్. ఇక అంతా జనాలకు తెలిసిపోయింది గుడి గురించి, మొత్తం తెలిసిపోయింది. వస్తూనే ఉంటారు, చేసుకొని పోతూనే ఉంటారు. ఈ వారం ఉండరు, ఈ వారం లేరు అనేది ఉండదు, ఎప్పుడు నాన్ స్టాప్. ఇక రైట్, చూసిరు కదా. సో భక్తులు అయితే అన్నదాన ప్రసాదం తింటున్నారు. సో మీరు కూడా ఇక్కడ మీరు స్వామివారి దగ్గర అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం చేయాలనుకుంటే, సో నేను ఇందాక స్టార్టింగ్లో మీకు బోర్డు చూపెట్టిన, ఆ బోర్డు మీద కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. ఓకేనా? మీకు మళ్ళీ ఆ నెంబర్స్ కూడా మీకు మళ్ళీ చూపిస్తా. సో మళ్ళీ ఒకసారి మీకు బోర్డు చూపిస్తున్నా చూడండి. ఈ బోర్డు పైన కాంటాక్ట్స్ నెంబర్స్ ఉన్నాయి. ఓకేనా? సో వీళ్ళకు మీరు కాల్ చేయండి. పూజారులు వీళ్ళకి సంబంధించిన నెంబర్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ గుడికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ, ఇక్కడ మీరు ఏమన్నా డొనేట్ చేయాలనుకున్నా కానీ, గుడికి సంబంధించిన డొనేషన్ ఏమైనా ఇవ్వాలనుకున్నా కానీ, అన్నదాన కార్యక్రమం చేయాలనుకున్నా కానీ స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఇక్కడ నాతో పాటు తాత ఉన్నాడు. తాత నమస్తేనే. నమస్తే. ఇప్పుడు మన ఆంజనేయ స్వామి ప్రత్యేకత ఏంది? అసలు ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నాయి ఇక్కడికి నువ్వు? మేము 20 సంవత్సరాల నుంచి. 20 సంవత్సరాల నుంచి ఇక్కడ లోకలేనా మీరు? మేము ఇక్కడ అయ్యవారిపల్లి అని పక్కన ఒక గ్రామం. ఓకే. ఇప్పుడు ఏంది, ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ లేదు మన ఆంజనేయ స్వామికి నాన్ వెజ్ పెట్టడము. ఈ ఒక్క గుళ్ళేనే పెడతారు. అసలు ఏంది ఈ ఒక్కతోనే అది పూర్వకాలంలో నుంచి అది ఎట్లా వీజ్ అయిందో. ఈడ ఈ ఆంజనేయ స్వామి చుట్టూ శక్తులు ఉంటాయంట. ఆ శక్తుల కొరకు ఈ నాన్ వెజ్ అయితే ఫస్ట్ నైవేద్యము భక్ష్యాలు, పాయసము, బెల్లవన్నము పెట్టి ఆ నైవేద్యం ఎక్కించిన తర్వాత కోడి కోసి, గొర్రెపోతులు అని తిప్పి కోసి మళ్ళీ ఆ నైవేద్యం మళ్ళీ స్వామి గారు పెడతారు. స్వామి దగ్గర స్వీట్ పెడతారు, మళ్ళీ ఈ ముక్కలు కూడా పెడతారు. పెడతాం. ఇప్పుడు ఏమన్నా మొక్క కోరుకున్నా మరి స్వామి గారిని? స్వామి గారిని ఊక మన మొక్కులు చెప్పడం లేదు, ఏం లేదు.
మాకు ఇది కావాలి స్వామి అంటే మంచిగా అయితే మనం రావడం, చేసుకోవడం, మొక్కువాడి చెల్లించడం, పోవడం. ఓకే, ఇప్పుడు ఈ జాతర ఏమైనా అవుతుందా ఈడ? సంక్రాంతికి ఎక్కువ, సంక్రాంతికి జాతర అవుతుంది. ఫుల్ ఇట్లకెళ్ళి మైదానం పట్టరు. ఉగాది జాతర ఏం కాదు, వస్తారు పబ్లిక్, పండుగ రోజు సంక్రాంతి నాడు, ఉగాది నాడు వస్తారు. ఓకే, ఇంకా వారం రోజు ఏ దినం మంచిగా ఉంటే ఆ దినం నాడు వచ్చి మొక్కు వాళ్ళు వంటలు చేసి అన్ని చేసుకొని పోతారు. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారండి? కర్నూలు నుంచి వచ్చాము. కర్నూలు నుంచి. సో ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి గురించి ఎప్పుడు తెలుసు మీకు? మాకు 1990 నుంచి తెలుసు. ఓకే, ఇక్కడ దగ్గరలోనే నేను మ్యారేజ్ చేస్తున్నాను. ఓకే, అందువల్ల ఈ గుడికి చాలా సార్లు వచ్చిపోయాం. ఓకే, ఇక్కడ శక్తి ఆంజనేయ స్వామి అని చాలా మందికి ప్రజల నమ్మకం. చాలా భారీ ఎత్తున జనం వచ్చి ఇక్కడ వేటలతో చేస్తారు. నైవేద్యంగా భక్ష్యాలు కూడా పెడతారు. ఓకే, కాబట్టి మంచి ఈ ప్రదేశంలో మంచి పేరు ఆంజనేయ స్వామి అంటే ఇక్కడ ఎక్కడ లేదు. వేటలతో నాన్ వెజ్ పెట్టడం అనేది ఎక్కడ లేదు. ఇక్కడ ఒక్కడే. ఎక్కడ ఎప్పుడన్నా నాన్ వెజ్ ప్రసాదం ఒకసారి వచ్చాం, పెట్టాం. ఓకే, కోడి కోసారా? మేకలతో ఫ్యామిలీతో కలిసి మా మామగారు వాళ్ళు చేస్తారు. ఓకే, మేము కూడా చాలా సార్లు వచ్చాము. మళ్ళీ ఈరోజు అమావాస్య చాలా తర్వాత వచ్చాను మళ్ళీ. ఓకే, ఓకే. మీ పేరండి? నా పేరు శ్రీరామ్ అండి. ఓకే, మాది వచ్చేసి పుల్లజర్ల విలేజ్, మాది ఇక్కడ దగ్గరలోనే. ఓకే, ప్రజెంట్ కర్నూలులో మేము ఉంటున్నాము. అయితే మా అన్న పేరు వచ్చేసి శ్రీనివాస్ అండి. ఓకే, ఇక్కడ దేవుని దగ్గర వచ్చేసి మేము మా తాతల కాలం నుండి మేము ఇక్కడికి అనునిత్యం వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటుంటాము. ఇక్కడ ప్రతి అమావాస్య గుడికి వచ్చేసి మా వంతున మేము సహకారం అందిస్తూ ఇక్కడ మేము అన్నదానానికి మేము సపోర్ట్ చేస్తున్నాము ఇక్కడ. ఓకే, తర్వాత వచ్చేసి మనకు ఫిబ్రవరి నుంచి ఇక్కడ మన దేవునికి వచ్చే మార్గంలో ఒకటి ఆర్చి ఉంటుంది, పెద్ద ఆర్చి. ఆర్చి వచ్చేసి మేమే మా అమ్మ మా నాన్న పేరు మీద మేమే కట్టించాము. మేము చిన్న ఉన్నప్పుడు కూడా మేము చూస్తున్నాం. మేము మా తాతల కాలంలో అప్పట్లోనే నాన్ వెజ్ ఇక్కడ ముఖ్య వాళ్ళం. సో నా వెనకాల కనబడుతుంది చూడండి చెరువు. సో ఈ చెరువు అనేది కుంట. సో ఇప్పుడు మనం చెరువులని పిలుస్తున్నాము, ఇంగ్లీష్లో లేక్స్ అని పిలుస్తున్నాము. సో ఒకప్పుడు కుంటలని పిలిచేవాళ్ళు మన తాతల కాలం నాటి వాళ్ళు, పెద్దవాళ్ళు, వాళ్ళు పెద్ద మనుషులు కుంటలని పిలుస్తుండే. ఇదొకటి. అండ్ ఇక్కడ పెద్ద చెట్టు ఉండేది. ఏం చెట్టు? చింత చెట్టు ఉండేది, పెద్ద చింత చెట్టు. అండ్ ఈ కుంట, చింతల కుంట అని పేరు రావడానికి కారణం ఇదే అన్నమాట. సో చింతల కుంట శ్రీ వీరఆంజనేయ స్వామి దేవస్థానం. సో మన స్వామి గారికి పేరు అందుకోసమే వచ్చింది, చింతకుంట ఆంజనేయ స్వామి అని, అందుకోసమే పిలుస్తారు. ఓకేనా, కుంట ప్లస్ చింత చెట్టు. రైట్, చూసిరు కదా. సో మన స్వామి గారి గురించి పంతులు గారు చాలా మంచిగా అయితే చెప్పినారు. అండ్ ఇక్కడ వచ్చిన భక్తులతో కూడా మాట్లాడిపించిన వాళ్ళు ఒక్కొక్కరైతే అంటే వాళ్ళ లైఫ్లో జరిగిన కొన్ని సన్నివేశాలు కూడా వాళ్ళకు మనతో షేర్ చేసినారు. అండ్ ఈరోజు ఎక్కువ భక్తులు అయితే రాలేరు. బట్ ఎక్కువ భక్తులు ఎప్పుడు వస్తారంటే మన సంక్రాంతి పండుగ రోజు మస్తు మంది ఉంటారంట. ఇసుకేస్తే రాలని జనాలు మస్తు మంది పబ్లిక్ ఉంటారంట. ఈ గుడి మొత్తము 3 ఎకరాల దాకా పైగా ఏముందంట, 3 ఎకరాల దాకా ఉందంట భూమి. ఈ ప్లేస్లో మొత్తం నిండిపోతారంట. మొత్తం జనాలు ఏడ చూసినా ఇక కోళ్ళు ఆటలు కోసుకొని తినుడే, ఎంజాయ్ చేసుడే. సో ఇది ఇంకా నాకైతే మంచిగానే అనిపిస్తుంది. బట్ ఇప్పుడు స్వామివారికి ఏదైతే ఇప్పుడు నాన్ వెజ్ పెడుతున్నారో అది మన ఆంజనేయ స్వామికి కాదు. సో స్వామివారి పాదాల దిగుతున్న రాక్షసులకు. ఓకేనా, ఇక్కడ నాన్ వెజ్ ఎందుకు వండుతున్నారు అనేది కూడా మనకు పూజారి గారు చాలా డీటెయిల్గా చెప్పినారు. అంటే పూర్వంలో, అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితము ఇక్కడ ఈ గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహం లేదంట. ప్రతి ఊర్లో మన ఆంజనేయ స్వామి ఊరు మధ్యలో ఉంటాడు. ఊరు మధ్యలో ఉండి ఊరిని మొత్తాన్ని కాపాడుతుంటాడు మన ఆంజనేయ స్వామి. బట్ ఈ ఊర్లో మాత్రము ఆంజనేయ స్వామి గుడి లేదు. ప్రపంచంలో ఆంజనేయ స్వామి గుడి లేని ఊరు ఇదే ఫస్ట్ ఒకప్పుడు. ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఈ గుడి ఎట్లా వచ్చిందో చెప్తా చూడండి. ఇక్కడ ఇప్పుడు ఏదైతే మనం ఈ ప్లేస్లో ఉన్నామో ఈ ప్లేస్లో మొత్తము చింతవనం ఉండేనంట. చింతవనం అంటే మొత్తం చింత చెట్లు, పెద్ద పెద్ద చింత చెట్లు గుబ్బురుగా ఉండే. ఇది తొవ్వ, నా వెనకాల కనబడుతుంది చూడండి. ఇది ఊర్లకు పోనీకే బాట. ఇప్పుడు మనం ఏదైతే ఉన్నామో ఊరి పులిమేర, ఊరి బయట ఉన్నాం, మనం ఊరి బయట ఉన్నాం. అంటే పొలాలలో పని చేసుకొని ఊర్లకు పోతుంటే ఊరికి మధ్యలో అటు ఇటు తిరిగే సందర్భంలో ఏదైతే ఈ చింతవనం ఉందో ఇక్కడ మొత్తము రాక్షసులు ఉండేవారంట. సో రాక్షసులు వచ్చిపోయే జనాలని మొత్తము సంపి వాళ్ళ నెత్తురు తాగుతుండేనంట. సో ఇట్లయితే కాదని చెప్పేసి భక్తులందరూ మన ఆంజనేయ స్వామిని వేడుకోవడం జరిగింది. అప్పుడు ఆంజనేయ స్వామిని వేడుకుంటే ఆంజనేయ స్వామి వీళ్ళకు చెప్తాడు, నేను ఊర్లో వెలువను, ఊరి మీ పొలిమేర ఏదైతే ఉందో ఊరి చివర నిలుస్తా అని చెప్పేసి ఇక్కడ వెలిచిండు.
అప్పుడు మన స్వామివారు ఇక్కడ వెలిసిన తర్వాత ఆ రాక్షసులను మొత్తము చంపేస్తాడు. రాక్షసులను మొత్తం చంపేసి ఇంకా మళ్ళీ రాక్షసులు స్వామివారిని కోరుకుంటారు, స్వామి మరి మాకు రక్తం లేని మేము ఉండలేము, మరి మాకు రక్తం కావాలి, మీరు మమ్మల్ని జనాలని నరులని తిననివ్వట్లేదు అని రాక్షసులు మన ఆంజనేయ స్వామిని అడిగితే అప్పుడు అంటాడు మన ఆంజనేయ స్వామి, నా దగ్గరకు వచ్చే భక్తులు నీకు కోళ్ళను మేకలను కోసి మీ దాహాన్ని తీరుస్తారు నా భక్తులు అని చెప్పేసి అప్పుడు ఆ రాక్షసునికి మన ఆంజనేయ స్వామి చెప్తాడు. అప్పటి నుంచి ఇక్కడ మన స్వామివారి దగ్గర భక్తులు ఈ కోళ్ళను మేకలను నాన్ వెజ్ ఏదైతే ఉందో అది వండుతున్నారు. వండి అది మన ఆంజనేయ స్వామికి పెడతలేరు, ఆ రాక్షసునికి పెడుతున్నారు. ఎవరైతే రాక్షసులు ఉన్నారో ఆ రాక్షసులకు పెడుతున్నారు. మన స్వామివారికి ఏదే విధంగా పంచామృతాలు, స్వీట్లు, పండ్లు, ఆకుల పూజ ఇవన్నీ యథావిధిగా జరుగుతున్నాయి పూజలు. ఓకేనా, నాన్ వెజ్ అనేది మన ఆంజనేయ స్వామికి పెట్టడం లేదు. ఓకే, ఫుల్ క్లారిటీ. నేను కూడా స్టార్టింగ్లో అట్నే అనుకున్నా, డైరెక్ట్ స్వామివారికి పెడుతున్నారేమో నాన్ వెజ్ అనుకున్నా. బట్ నాన్ వెజ్ మన ఆంజనేయ స్వామివారికి పెట్టట్లేదు. ఏదైతే వాళ్ళు పెడుతున్నారో అది రాక్షసులకు. ఓకే రైట్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయరి, ఇంకోరన్నా లైక్ చేయకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని, ఎందుకంటే ఇక మన ఛానల్లో మీకు తెలుసు ఎలాంటి కంటెంట్ ఉంటుందో. అందరికీ యూస్ఫుల్ అయ్యే మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఇంకా గణేష్ సీజన్ కూడా ఇంకా రాబోతుంది, ఇంకొక 5 months అనుకుంటా. నెక్స్ట్ గణేష్కి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. చలో ఉంటున్నా, ఒక మంచి వీడియోతోటి మళ్ళీ వస్తా. మళ్ళీ థ్యాంక్ యూ, నమస్తే.